కింది అగ్గి పెట్టెలు దాచి ఆడుకుంటారంట. బంతి ఆకును తెచ్చిరి దానికి బువ్వాని తినిపిచ్చిరి. బంతి ఆకును తెచ్చిరి దానికి బువ్వాని తినిపిచ్చిరి. పుంగిర్లు పూయంగ పూబంతులాడంగా ఆటలాడిన పిల్లలు వీళ్ళు పొడిసేటి నెల పొడుపులు. ఆటలాడిన పిల్లలు వీళ్ళు పొడిసేటి నెల పొడుపులు. ముక్కు గిల్లే ఆట చక్కని పూ పేర్లు. కుండలాటన ఆడేవాళ్ళు. అటు కొంతమంది కూర్చుంటారు, ఇటు కొంతమంది కూర్చుంటారు. కళ్ళు మూసి మల్లె పువ్వు మెల్లెగొచ్చి గిల్లిపో అంటారు. ఆ ఆలోచన ఎంత మంచిగా ఉంది చూడండి. మీరు ఇంకొక స్నేహితుడిని పేరు పెట్టి కాకుండా మల్లె పువ్వు అని పిలవడం. బంతి పువ్వు మెల్లెగొచ్చి గిల్లిపో, కనకాంబరం మెల్లెగొచ్చి గిల్లిపో. ఈ పూల పేర్లన్నీ పిల్లవాడు చిన్నప్పుడే, ఒక 5-6 ఏళ్ల పిల్లవాడు ఈ పూల పేర్లని చెప్తాడు కదా. అట్లా చేసుకుంటాడు. మా పిల్లాడికి ఏం వస్తలేదు అనుకుంటారు. బళ్ళే చెప్పేది వస్తలేదు, మిగతాయి వాడు ఎంత అందంగా నేర్చుకుంటున్నాడు. వాడు చుట్టూ ఉన్న పరిసరాల నుంచి ఎన్ని విషయాలు నేర్చుకునే శక్తి పిల్లలకు ఉంటుంది. నేర్చుకునే ఇష్టం కలిగేటట్టు మనం చేయాలి. బళ్ళే ఇష్టం కలగదు, మిగతా విషయాలలో వాడికి ఇష్టం కలుగుతుంది. నేర్చుకునే శక్తి లేక వస్తలేదు అనుకుంటాం మనం. మొద్దైన అనుకుంటాం. మొద్దులు ఎవ్వరు ఉండరు. మొద్దు అనేవాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. మొద్దుగా తయారు చేయబడతాడు. మనమే వాడిని మొద్దును చేస్తాం. మనం స్పందన లేకుండా, వాడి పరిస్థితి అర్థం కాకుండా, వాడి సమస్య అర్థం కాకుండా మొద్దుల్లా